అదే పెద్ద కొడితే ఏమైంది? చిన్నపిల్లడివి కదా నువ్వు, పెద్దోడివి కానీ నీకు నాకంటే చిన్నోడివి. You are not my mother. You have no right. మమ్మీకే కాదు బాబు, అత్తలకి, మామలకి, అమ్మమ్మలకి, తాతయ్యకి. You pushed me on the floor. I did nothing to you. You pushed me on the floor. I did nothing. You come here, blame us. Did we do anything to you? Yes, I know. కానీ అందరికి రైట్ ఉంది. అండర్స్టాండ్? No. నీకు తెలియదు అది, కానీ అందరికి ఉంది. మమ్మీ ఎందుకు కాదు ఎందుకు గొడవలు? ఏం గొడవలు? తను హ్యాపీగా ఉంది కదా. నాకు బీపీ ఎక్కువ. బీపీ ఏం కాదు, ఏదో ఒక రోజు అవ్వాల్సిందే. నేను అక్కడికి వెళ్ళక చేద్దాం అనుకుని ఇక్కడ చేసిన ఈ పని. నేను డీడీ కాలనీకి వెళ్ళక చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నాకు నచ్చట్లేదు అసలు ఆ బిహేవియర్. బయట ఇక్కడికి ఇండియాకి వచ్చి వితౌట్ సన్లైట్ చూడకుండా రూమ్ లో ఎందుకుంటారు అసలు తల్లి కొడుకులు? ఎందుకు? ఏ రూమ్ లో ఎందుకు తిరిగి అసలు? ఎప్పుడు వచ్చినా రూమ్ లో లాక్ వేసుకొని ఉంటే ఏంటి అసలు? ఎందుకు ఉండాలి అట్లా? చెప్పు, ఆన్సర్ చేయి నాకు. Hey, I don't want to be you guys. You treat me, you mingle with me. I just told you, you dumb idiot. Shut up. You guys just I told you over 100 times. బిహేవ్ చెయ్యను నేను. నీ బిహేవియర్ గురించి ఇంకా మాకేం చెప్తావు? వా, గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు యు. నీ బిహేవియర్ గురించి మాకే చెప్తావు. నేను ఏమంటలేను కాదు, ఇట్లా చేస్తే ఏమైతుంది మళ్ళీ మొఖాలు చూడ ఎవరిది, వెళ్ళిపోతా నేను. నాకు ఒక్క విషయంలో ఏం హ్యాపీ ఉంది తెలుసా? అట్లీస్ట్ వాడికి వాళ్ళ మమ్మీ ప్రేమ ఉంది, అది నాకు నచ్చింది. రండి ఇట్లానే చంద్రుడు చాలా నచ్చింది వాడికి వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఉంది. శ్రీకర్, హ్యాట్స్ ఆఫ్ టు యు. మమ్మీ మీద ఎప్పుడు ఇలాగే ఉంది, ఓకేనా? నో నథింగ్. I always am, you idiot. ఓకే, గుడ్. Hey, shut up. గుడ్. Hey, hey, hey. నో ప్రాబ్లం. వాడు సాధ్వికి తెలుసు, వాడికి నీకు తెలుసు అడుగు అడుగుండి. Do you think I care? రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఎలా వద్దా? చూడు అట్లా తెలిసింది వాళ్ళమ్మ. అడ్డవాళ్ళు తీసింది మొత్తం అట్లా పెంచింది వాడిని. అత్త మామ ఏం రెస్పెక్ట్ లేదు అసలు. నాయనమ్మ నథింగ్. ఇప్పుడు అదే ప్రేమ అనుకుంటా, రేపు పొద్దున్న నిన్న అట్లా లేకపోతే చూస్తాను. మా పిల్లలు ఎందుకు మంచిగా ఉంటారు తెలుసా? నేను అందరికి రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి మంచిగా ఉంటారు. నీ దగ్గర ఇప్పుడు ఉంటాడు, రేపు పొద్దున వాడితే నేను కూడా అట్లనే అడుగుతాడు. రేపు పొద్దున నీకు కోడలు వస్తుంది, ఆ కోడలు కూడా ఇట్లా నీ దగ్గర బిహేవ్ వస్తుంది. వాడికి ఒక కొడుకు పుడతాడు, వాడి దగ్గర రానివ్వదు. చూడు, ఇవన్నీ అందరం ఉంటాము. నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో రేపు పొద్దున నీ లైఫ్ లో అదే జరగబోతుంది. అర్థమైందా? వాళ్ళ కొడుకు కూడా నానమ్మ నీ దగ్గరికి రాడు, గుర్తుపెట్టుకో. అర్థమైందా మన ఫ్యామిలీ ఏందో, కథ ఏందో? అండర్స్టాండ్? దే థింక్ దే ఓన్ us. సరే, వచ్చినందుకు అత్తమ్మ మంచి గుణపాఠం చెప్పినారు. మళ్ళీ మొక్కలు చూడకుండా చేసిండ్రు, వెళ్ళిపోతా తొందరనే.